తెలంగాణ సంప్రదాయం ముట్టిపడేలా గోల్కొండలో ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. ఇక బోనాల పండుగను కాకతీయుల కాలం నుంచి జరుపుతున్నారన్నారు. ఇక నిజాం కాలంలో కూడా ఈ అమ్మవార్లను కొలిచేవారని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల రోజుల పాటు జరిగే పండుగకు ప్రజలందరూ సహకరించాలని, మంచి వర్షాలు కురిసి పంటలు చక్కగా పండాలని కోరుకుంటున్నానని మంత్రి పొన్నం అన్నారు. ఇక గోల్కొండ బోనాల సందర్భంగా వి హనుమంతరావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వచ్చే సంవత్సరం బోనాలకు 30 కోట్లు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గోల్కొండ బోనాలు తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన శక్తి ఆరాధన ఉత్సవాల్లో ఒకటి. ఈ ఉత్సవం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఆలయం సుమారు 900 నుంచి 1000 సంవత్సరాల నాటి కాకతీయుల కాలానికి చెందినదిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. మరి గోల్కొండలో అమ్మవారిని గ్రామ దేవతగా, రక్షక దేవతగా భావించి దశాబ్దాలుగా పూజ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ బోనాల పండుగకు అనంగానే మరి మనకు బడ్జెట్ లోనే 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా అదనంగా కూడా వారు కొంత డబ్బు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి చిన్న చిన్న దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం మేము ప్రభుత్వం నుంచి మరి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పండుగను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మనము 2 సమ్మక్క జాతరలు కూడా ఎంత బాగా చేస్తున్నాము. 2 సరస్వతి పుష్కరాలు చేసుకున్నాము. రేపు గోదావరి పుష్కరాలు చేసుకోబోతున్నాము. మరి ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు బాసర నుంచి భద్రాచలం వరకు కూడా ఈ రోజు టెంపుల్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులను విడుదల చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆలయాల మీద శ్రద్ధ చూపెట్టలేదు. మరి మన రేవంత్ రెడ్డి గారు ఆలయాలను అభివృద్ధి చేయాలి, పర్యాటకులను ఆకర్షించాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రారంభమయ్యే బోనాలు నెల రోజుల పాటుగా 21 నాడు పల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి, 22 నాడు పల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం తోటి, ఆగస్టు 2 నాడు ఉజ్జయిని మహంకాళి శివవాహిని, అదేవిధంగా ఆగస్టు 9 నాడు లాల్ తర్వాత ఈ విధంగా అత్యంత మాదన అనేకంగా దాదాపు ప్రభుత్వ సహకారం పొందేటువంటి 3400 దేవాలయాలతో పాటుగా ఇతర అనేక దేవాలయాల్లో మొత్తం ప్రజలందరూ కూడా సర్వేజన సుఖినోభవ, అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని జరిగే ఈ పూజల్లో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీ మే కమి నయ్యి అనజైతే అన్నట్టుగా తెలంగాణ నుంచి ఈ బోనాలను చూసి వచ్చే ప్రజలకు అన్ని రకాలుగా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, ఇతర ఇబ్బందులున్నా ఈ పండుగ నెల రోజులు మన పండుగగా సహకరించి జరుపుకునే గోల్కొండ బోనాలు మొదలైన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పరువుడికి, ప్రతి స్త్రీకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 20 కోట్లు ఇచ్చారు. కానీ రోజు రోజు జనం పెరిగిపోతుంది, దేవుని మీద భక్తి పెరిగిపోతుంది, అమ్మవారి మీద భక్తి పెరిగిపోతుంది, జనం పెరుగుతుంది. మా ఎండోమెంట్ మినిస్టర్ కు, అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ కు వచ్చే సంవత్సరం 30 కోట్లు ఇప్పియాలరా బాబు, 30 కోట్లు. ఎందుకంటే ప్రతి గల్లీ కూడా అమ్మవారు ఉన్నారు. అందరు కూడా చేశారు. నేను పొద్దున పోయినట్టు కుంభరోళ్లకు బోనాలు పొగలు ఎత్తుకపోయేదాన్ని పీరియడ్ లా ఆనవాయితీ వాళ్ళు సాధిస్తున్నారు. వాళ్ళు కూడా అడిగిర్రు, అయ్యా మాకు కేవలం 10,000 ఇచ్చిర్రు. అక్కడ కూడా మా బట్టి విక్రమార్క భార్య వచ్చింది, అందరు డిమాండ్ చేసిర్రు 10 లక్షలని ఇవ్వాలి వచ్చేసారి. అది లేకున్నా ఇదన్నా ఈరా బాబు, కుమ్మరోళ్ళు కూడా పాపం ఏడ్కెళ్ళి పెట్టుకుంటారు. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్ని పండుగలకు, అది ముస్లిం పండుగలు కానీ హిందూ పండుగలు కానీ అందరికీ అదే విధంగా గోల్కొండ